ప్రేమ విహ్వలుడైనటువంటి విదురుడికి తెలియట్లా స్వామికి ఏమిస్తున్నాడనేటువంటి. భక్తుడి మీద ప్రేమ కలిగినటువంటి స్వామికి తెలియట్లేదు తాను ఏమి ఆరగిస్తున్నాననేటువంటిది. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ప్రేమాతిశయమో. అంతకి మించినటువంటి, అంటే విదురుడి లాంటి వాళ్ళు కూడాను వెళ్ళి చెప్పినప్పటికీ కూడా గోపకన్యకల యొక్క మనస్సు కృష్ణుడి మీద నుంచి దూరం అవ్వాల, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ గోపకన్యకలకి శ్రీకృష్ణుడి మీద ఎంత ప్రేమ, ఎంత గాఢమైనటువంటి ప్రేమ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రేమైక స్వరూపులైనటువంటి గోపకన్యకల యొక్క ప్రేమలోనేనండి ఆ పరమాత్మ ఉండేటువంటిది అనే విషయాన్ని మనకు తెలియచేస్తూ లీలాశుకుల వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోకాన్ని చూద్దాం. విచిత్రిపత్రాంకురశాలిబాల స్తనాంతరం మౌని మనోంతరం వా అపాస్య బృందావన పదపాస్యం ఉపాస్యమన్యన్న విలోకయామ. విచిత్రిపత్రాంకురశాలిబాలా స్తనాంతరం. ఎక్కడుంటాడండి ఈ కృష్ణుడు అనంటే, ఈ గోపకన్యకులందరూ కూడా వాళ్ళకి ఆ వక్షస్థలం మీద రకరకాలైనటువంటి చిత్రాలు గీయించుకునేవారట. అంటే అదొక ఆకర్షణ. ఇప్పుడు మన వాళ్ళు టాటూలు అని చెప్పి వేయించుకుంటున్నారు కదా, అలాగా ఆ రోజుల్లో రకరకాలైనటువంటి బొమ్మలు గీయించుకునేవాళ్ళు. వారి యొక్క ఆ వక్షస్థలం మధ్యలో ఆనుకొని అలా శయనించి ఉంటాడు ఈయన. ఎందుకని? ఆ ప్రేమలో ఈ ప్రేమైక మూర్తి లీనమై కనపడుతూ ఉంటాడు. అక్కడ ఉంటాడు. లేదంటే మౌని మనోంతరం వా అని అన్నాడు. మహాయోగులైనటువంటి వారి యొక్క మనస్సుల్లో నిలబడి ఉంటాడు. చూడండి, రెండు కూడాను సాధారణమైన వాళ్ళ యొక్క దృష్టిలో, లోకం దృష్టిలో రెండు విరుద్ధమైనటువంటి అంశాలు. ఒకటి విపరీతమైనటువంటి ప్రేమ, రెండవది విపరీతమైనటువంటి వైరాగ్యం. ఈ రెండిట్లోనూ ఉండేదెవరు? మళ్ళీ ఆయనే. మన దృష్టిలో ఇది ఆ చివరైతే అది ఈ చివర. ప్రేమకి వైరాగ్యానికి ఎక్కడ కూడా పొంతన ఉండదు కదండి. ఎవరన్నా విరాగి అయినటువంటి వాడు ప్రేమను ప్రదర్శిస్తుంటే ఒరే వాడు కామాంధుడురా అంటాం మనం. ఒకవేళ కామంతో కూడినటువంటి వాడు ఎవడన్నా కొద్దిగా వైరాగ్యం చెప్తే ఒరే వాడు చెప్పేదంతా అబద్ధాలురా అని అంటాం. మన దృష్టిలో రెండు ఒకదానికొకటి పొదగనటువంటివి. కానీ ఈ పొదగనటువంటి రెండింటికి కూడాను సారూప్యాన్ని తీసుకొని వచ్చేటువంటిది ఒకటే కృష్ణతత్వం. అదే మనం అర్థం చేసుకోవలసినటువంటిది. ఇక్కడ విపరీతమైనటువంటి ప్రేమకు ఆవాలమైనటువంటి వాళ్ళు ఈ గోపకన్యకలు, అటువైపున పరమ వైరాగ్యాన్ని అనుభవిస్తున్నటువంటి మునులు. ఇద్దరినీ కూడాను కలపగలిగినటువంటి శక్తిశాలి ఒక మన కన్నయ్యే. అపాస్య బృందావన పదపాస్యం. ఇవి రెండు కాకపోతే ఇంకెక్కడుంటాడండి కృష్ణుడు? అదిగో ఆ బృందావనంలో ఉండేటువంటి ఆ తులసి పొదల మధ్యలో ఉంటాడు. అంతే. ఇంకా అక్కడ తప్ప కృష్ణుడి కోసం మీరు ఎక్కడా ఎతకక్కర్లేదు. ఉపాస్యమన్యత్ న విలోకయామః. ఇంకెక్కడా కనపడండి. అంటే కృష్ణుణ్ణి పొందాలి అంటే మనం ఎక్కడ వెతకాలి అంటే ప్రేమతో వెతకాలి ఆయన్ని. నిరంతరమైనటువంటి తపస్సుతో వెతకాలి ఆయన్ని. ప్రకృతి నిండా కూడాను నిండినటువంటి స్వామిని వెతకాలి మనం అని కృష్ణతత్వం ఎలా అంతటా వ్యాపించిందో సులభమైనటువంటి మాటల్లో మనకి తెలియచేశారు లీలాశుకుల వారు. మరొక చక్కని శ్లోకంతో మరలా కలుసుకుందాం. స్వస్తి.